టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. కృష్ణా జిల్లా కేసరపల్లిలో సభా ప్రాంగణం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు 4వసారి 11 గంటల 27 నిమిషాలకు ప్రమాణం చేయనున్నారు. వారితో పాటే మరో 24 మంది మంత్రులు ప్రమాణం చేస్తారు. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఒక్కరే ఉంటారు. పవన్తో పాటు మొత్తం 24 మంది మంత్రుల జాబితాను ప్రకటించారు. జనసేనకు 3, బీజేపీకి 1 స్థానం కేటాయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల సీఎంలు, అగ్ర నటులు చిరంజీవి, రజనీకాంత్ తదితరులు హాజరు కానుండటంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. గన్నవరం మండలం కేసరపల్లిలో సభ కోసం 11.18 ఎకరాలను సిద్ధం చేశారు. 36 గ్యాలరీల్లో అందరికీ వేదిక కనిపించేలా ఎల్ఈడీ తెరలను ఏర్పాటు చేశారు. వీఐపీల కోసం ప్రత్యేకంగా 4 గ్యాలరీలు సిద్ధం చేశారు. అతిథులు, వీవీఐపీల కోసం ప్రత్యేకంగా గ్యాలరీలను ఏర్పాటు చేశారు. ఇక వేదికపై 60 మంది కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. వేదిక అత్యంత సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. కాగా టీడీపీ, జనసేన, బీజేపీలకు చెందిన కార్యకర్తలు, శ్రేణులు 50,000 మంది వరకు వస్తారని అంచనా వేస్తున్నారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల కోసం ప్రత్యేకంగా ఒక గ్యాలరీ సిద్ధం చేశారు. Ms. Celia Zaki, Australian Consulate General from Australia. Sure. Also Mr. Chang and Neon Kim will be joining us, Consulate General. ఏపీ సీఎంగా చంద్రబాబు మరి కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రమాణ స్వీకారానికి టీడీపీ, బీజేపీ, జనసేన శ్రేణులు భారీగా తరలివెళ్తున్నారు. విజయవాడ, గన్నవరం ప్రాంతాలు పూర్తిగా కిక్కిరిసిపోతున్నాయి. అక్కడి నుంచి మరిన్ని వివరాలు మనకు నరసింహారావు అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 4వసారి చంద్రబాబు నాయుడు ఈరోజు గన్నవరం మండలం కేసరపల్లిలో ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఈ ప్రమాణ స్వీకారానికి టీడీపీ శ్రేణులు కానీ, ఇటు యువత కానీ, ఇటు ప్రజలు కానీ పెద్ద ఎత్తున కూడా తరలి వస్తున్నారు. ప్రస్తుతం కొంతమంది టీడీపీ శ్రేణులు మనతో ఉన్నారు. వారి మాటలు మనం చెప్పండి. ఏంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నంద్యాల నాది. నా పేరు ఎక్స్ కౌన్సిలర్ ముడియం కొట్టారెడ్డి. వాణిజ్య విభాగం రాష్ట్ర కమిటీలో ఉన్నాను. మేము గత ఎన్టీ రామారావు వీరాభిమానం, ఎన్టీ రామారావు బాలకృష్ణ, నందమూరి ఫ్యామిలీ కానీ తెలుగుదేశం పార్టీకి. అలాంటిది ఈరోజు మన రాష్ట్రం ఎంతో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 9 ఏళ్ళు పరిపాలించినప్పుడు కూడా 2 రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెందాయి. అక్కడ తెలంగాణ కానీ, ఇక్కడ ఆంధ్ర కానీ. పోయిన తర్వాత ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా రాష్ట్ర అభివృద్ధి కావాలని చెప్పే ఉద్దేశంతోనే ప్రజలందరూ కూడా ఆయనకే ఓటేసి గెలిపించారు. సరే, రాష్ట్ర అభివృద్ధికి పాటుపడ్డాడు, అన్ని చేశాడు. అన్ని చేసిన తరంలో ఆ రోజు ఉమ్మడి రాజధాని ఎక్కడ అంటే అందరూ అమరావతి, విజయవాడ అని చెప్పి ఆయన కూడా ఒప్పుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అయిన తర్వాత గెలిచిన తర్వాత ఫస్ట్లోనే అది కూలదోయడం, పారగొట్టడం, అమరావతిని నాశనం చేసి ఈ విధంగా చేయడంతో ప్రజలందరూ విసిగిపోయి కూడా ఈరోజు మళ్ళీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితేనే కరెక్ట్ అని చెప్పేసి ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎక్కడి నుంచి పనిచేసే వాళ్ళ కాడి నుంచి కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి, మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి. మన రాష్ట్ర అభివృద్ధి కావాలంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితేనే కరెక్ట్ అని చెప్పేసి ఉద్దేశంతో ఈరోజు ముక్తం కట్టడంతో ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ, బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ 3 పార్టీలు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కలిసి రాష్ట్రాన్ని కూడా భవిష్యత్తులో కూడా ముందుకు పోతుంది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు బ్రతికినంతకాలం కూడా ఆయనకు ఎందుకంటే రుణపడి ఉంటుంది ఈ రాష్ట్రం. ఖచ్చితంగా ఆయన అభివృద్ధి చేస్తారని చెప్పి అమరావతి కూడా డెవలప్ అవుతాయి. మాది రాయలసీమను కూడా డెవలప్ చేయాలని, మా కర్నూలు జిల్లాలో కూడా వాటర్ సమస్య చేస్తారని చెప్పి నారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు చేస్తున్న మంత్రులకు, ఎమ్మెల్యేలకు ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు మా తరఫున వాళ్ళకు శుభాభివందనాలు తెలియజేసుకుంటూ అందరూ కూడా బాగుండాలని ఆయుధ ఆరోగ్యాలతో ఆశీర్వదించుకుంటూ ఈ హెచ్ఎంటీవీ వారు కూడా ఇలా చేయడం కూడా మంచి శుభకార్యంగా పరిణామిస్తూ ఇక్కడ వచ్చిన తోటి కార్యకర్తలు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ చెప్పండి. ఈరోజు చంద్రబాబు నాయుడు గెలిచారు, భారీ బంపర్. ఎలాంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని మీరు కోరుకుంటున్నారు? రాష్ట్రానికి ఏం చేయాలి? ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గెలుపొందడం వల్ల మనకు శుభపరిణామం. మన ఆంధ్ర రాష్ట్రం బాగుంటుందని, మన ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి పథకాలు కూడా ముందుకు తీసుకొచ్చి ప్రజలకు మంచి చేస్తారని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా కేంద్రం కూడా మనకు మద్దతు ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కానీ, మన నరేంద్ర మోదీ సార్ కానీ వీళ్ళందరూ కానీ మనకు మద్దతు చేసి మన ఆంధ్ర రాష్ట్రాన్ని డెవలప్ చేయాలి, మన పిల్లల భవిష్యత్తు, భావితరాల భవిష్యత్తు బాగుండాలని మేము కోరుకుంటున్నాం సార్. అంతేకాకుండా క్యాబినెట్ అన్ని సామాజిక వర్గాలకు ఇచ్చారు. ఎలా ఉంది అది?
బాగుంది సార్, చాలా బాగుంది. మన రాష్ట్రం ఇంకా అభివృద్ధి చేయాలి, ఇదే మేము కోరుకుంటున్నాం. మేము చిత్తూరు నుంచి వచ్చాం, నా పేరు చలపతి, 17వ వార్డు నుంచి వచ్చాం. ఇంకా బాగా చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. జనసేన అభ్యర్థి ఉన్నారు, జనసేన క్యాండిడేట్గా ఉన్నారు. ఏంటి చెప్పండి, ఎలాంటి పరిపాలన ఉండాలి, ఈ రాష్ట్రానికి ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? రాష్ట్రం గత 5 ఏళ్లలో ఒక రాక్షస పాలన నుంచి విముక్తి కలిగింది. ఈరోజు ఇది ఒక శుభ పరిణామంగా భావిస్తున్నాం. నేను ఒక మెగాస్టార్ అభిమాని, కుటుంబ సభ్యుడు అభిమానిగా నేను సంతోషిస్తున్నాను. మా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు నియామకాలు, నిధులు, విద్య, ఆరోగ్యం మీద ఫోకస్ పెడితే మంచిది. ఏపీకి ఒక రాజధాని, ఒక పోలవరం, ఒక రోడ్లు ఇస్తే సరిపోతుంది. ఏది ఉచితంగా ప్రజలకు ఇవ్వద్దు దయచేసి. మన అభివృద్ధి మనం బాగు చేసుకుందాం, 10 మందికి ఉపాధి కల్పిద్దాం అనే నినాదంతో ముందుకెళ్ళండి. చంద్రబాబు నాయుడు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా ఇక నుంచి ఎవరైతే రాక్షస పాలన నుంచి మనం బయటపడ్డామో ఆయన యొక్క సిద్ధాంతాలను పక్కన పెట్టి మనం ఈ నేటి నుంచి ఒక ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్గా చేస్తారని కోరుకుంటున్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు, మీరు ఎట్టి పరిస్థితుల్లో ఏ విషయంలో కూడా వెనకడుగు వేయద్దు. మీరు సభల్లో ఏదైతే మాట్లాడారో అది తూచా తప్పకుండా పాటిస్తారని మేము గౌరవిస్తున్నాం. మీకోసం మేము అన్ని విధాల జాబులు కూడా వదులుకొని ఒక సైనికుల్లాగా పనిచేసాం. దానికి గౌరవించి మీరు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ముఖచూచీగా ఉంటారని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇలాంటి HMTV వారికి కూడా ఇలాంటి వార్త తీసుకున్నందుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సో ఇది మనం చూసుకుంటే మొత్తానికి ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం, మరోవైపు మంత్రుల ప్రమాణ స్వీకారం నేపథ్యంలోనే రాష్ట్ర నలువైపుల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా ఇటు టీడీపీ కానీ, జనసేన కానీ, బీజేపీ శ్రేణులు కానీ పెద్ద ఎత్తున కూడా తరలి వస్తున్నారు. ఇప్పటికే కాజా టోల్గేట్ కానీ, మరోవైపు బెంచ్ సర్కిల్ కానీ, ఈ నిడమానూరు సర్కిల్ కానీ, ఇలా ప్రతి సర్కిల్లో కూడా పెద్ద ఎత్తున కూడా ట్రాఫిక్ కూడా జామ్ అయింది. కానీ పెద్ద ఎత్తున కూడా ఈ టీడీపీ, జనసేన సంబంధించినటువంటి 3 పార్టీల శ్రేణులు కూడా పెద్ద ఎత్తున తరలిస్తున్నారు. సో మొత్తంగా మనం చూస్తే మాత్రం ఈ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి రాష్ట్రం అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలని చెప్పేసి కూడా ఇటు టీడీపీ, బీజేపీ, జనసేన శ్రేణులు కోరుతున్నారు. కెమెరామెన్ హరీష్తో నరసింహారావు, HMTV.